హాయ్ అండి, వెల్కమ్ టు మా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కడాయి రెసిపీ అండి. ఒకసారి చేశారంటే మళ్ళీ ఇదే చికెన్ రెసిపీ అడుగుతారు. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా చాలా ఈజీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు అండి. తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా చేసుకునే రెసిపీ అండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ అనేది ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా చికెన్ తీసుకొని దీన్ని 4-5 సార్లు శుభ్రంగా కడగాలండి. కడిగి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకున్నాక ఉల్లిపాయలు కూడా వేసుకొని గంటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని దీనిలోకి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకోవాలండి. ఇలా చికెన్ మొత్తం వేసుకొని గంటతో ఒకసారి తిప్పుకోవాలి. ఇలా గంటతో బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. వేసుకున్నాక ఇప్పుడు గంటతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చికెన్లో వాటర్ పోయే అవసరం లేదండి. మూత పెట్టుకొని మగ్గించుకునేటప్పుడు వాటర్ వస్తుంది. ఆ వాటర్తోనే మనకి కూర మగ్గిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని గంటతో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకొని గంటతో బాగా మిక్స్ చేసుకోవాలి. గంటతో బాగా మిక్స్ చేసుకున్నాక కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుంటే కూర అనేది చక్కగా ఉడికిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవడం వల్ల కూర మంచి ఫ్లేవర్ వస్తుంది. దీనిలోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మసాలా వేసుకోవాలి. ఇలా మసాలా వేసుకొని గంటతో బాగా మిక్స్ చేసుకోవాలి. గంటతో మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలోకి ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకోవడమేనండి. ఇలా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కడాయి చికెన్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ అండి అందరికీ.